అను ఆర్య వాళ్ళ ఇంట్లో యాదగిరి, జెండే, రాకేష్, అక్కి, అభయ్ వీళ్ళందరూ గౌరీ శంకర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక వెంటనే అభయ్ ఉండి అమ్మా నాన్నని ఇంటికి తీసుకురావాలి, వాళ్ళు మనతో పాటే ఇక్కడే కలిసి ఉండాలి, ఏదో ఒక జాబ్ పేరు చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకువద్దాం అని జెండేతో అభయ్ బాధగా చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే గౌరీ శంకర్లు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా ఖాళీగా కూర్చొని ఏ ఉద్యోగం వస్తుంది అంటే కారేసుకొని మరి వచ్చి ఉద్యోగం ఇస్తారా అని శంకర్ గౌరీతో జోక్గా నవ్వుతూ అంటాడు. సడన్గా ఇంటి ముందుకు కారు ఆగుతుంది. కట్ చేస్తే జెండే గౌరీతో నీకు జాబ్ కావాలి అంతే కదా, మన కంపెనీలోనే జాబ్ ఇస్తున్నాను అని జెండే అంటాడు. గౌరీ చాలా సంతోషపడుతుంది. శంకర్ కాస్త ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక జెండే యాదగిరి ఇంటికి వెళ్ళి రేపే మీ అమ్మ మీ దగ్గరికి అంటే మన ఇంటికి వచ్చేస్తుంది అని జెండే అభయ్ అక్కితో అంటాడు. ఆ మాట విన్న అక్కి అభయ్ చాలా అంటే చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్ అంటూ జెండేని హక్ చేసుకుంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.